వాస్తవానికి సౌలే సదాకాలం ఉండాలి, కానీ గర్వించాడు, ఓర్వలేకపోయాడు, అసహనానికి గురయ్యాడు, ఈర్ష్యకు వచ్చేసింది, కుళ్ళు కుతంత్రం వచ్చేసింది, దేవుని యొక్క అభిషేకాన్ని కోల్పోయాడు, దురాత్మను తెచ్చుకున్నాడు, పిల్లలను కోల్పోయారు, తన కత్తి మీద తానే పడే చనిపోయాడు. దేవుడు విడిచిపెడతాడు. అయితే ఈరోజు ఒకవేళ అలాంటి ఛాయలు నీలో కలుపుతుంటే, అయ్యా ఆదిమ సంఘంలాగా మేము అపోస్తుల బోధలోను, సహవాసంలోను, రొట్టె విడుచుట్లోను, ప్రార్థన చేయటంలోను మమ్మల్ని నిలబెట్టిన ఆయన, ఆ సంఘంలాగా నేను నిలబడాలి, నా కుటుంబం నిలబడాలి. వారి ఆస్తులే కాదండి, ముగింపుకి వారి యొక్క పిల్లల్నే కాదండి, వారి సమయాన్ని, సొమ్మును, సామర్థ్యాన్ని, ఆస్తులనే కాదండి, ఆఖరికి దేవుని కొరకు వారి ప్రాణాలను కూడా హతసాక్షులుగా అర్పణగా ఇచ్చేశారు. దేవునికి స్తోత్రం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటాం.